జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుత పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు వల్లంబాయ్ హృషికేశవరెడ్డి ఎంబీఏ, వైఎస్ఆర్ జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షులు జమ్మలమడుగు. రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా 6 మండలాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి జన్మదినాన్ని పురస్కరించుకొని చేపట్టినటువంటి రచ్చబండ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అంటే ఈరోజు ఈ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో చేస్తున్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలకు, రైతులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు రచ్చబండ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక మంచి పరిపాలన అందించినటువంటి ఒక నాయకునిగా, ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమం కోసం, రైతు సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక మంచి పరిపాలన అందించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పరిపాలన అంటే ప్రజల వద్దకే పరిపాలన తీసుకుపోయే విధంగా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడు ప్రోగ్రాంలో మరీ ముఖ్యంగా విద్య పట్ల, వైద్యం పట్ల ఈ రాష్ట్ర ప్రజానికానికి వైద్యాన్ని అందించే కార్యక్రమంలో కానీ, ప్రతి కుటుంబానికి కూడా మనం ఏదన్నా ఆస్తి అందజేస్తున్నామంటే విద్య యొక్క ప్రాముఖ్యత తెలియజేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పేదవాళ్ళ పిల్లలు కూడా ఒక ఉన్నత స్థానంలో, ఉన్నత స్థాయిలో చూడాలని తాపత్రయపడి ఒక విద్యా విధానంలో కూడా మార్పులు తీసుకొచ్చారు. మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజ్, ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ స్థాపించి ఈ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది డాక్టర్లు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ప్రతిభ ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కల్పించే విధంగా ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాల్లో, కరోనా కష్టకాలం 2 సంవత్సరాలున్న 17 మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలో కాలేజీ ఉండాలని తీసుకొచ్చి ఇటు పేదవాళ్ళు డాక్టర్లు అయ్యే అవకాశము, పేదవాడికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అందరికీ కూడా వైద్యం కూడా, సూపర్ స్పెషాలిటీ వైద్యం కూడా దీని ద్వారా అందించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాలేజీలన్నీ తీసుకురావడం జరిగింది. ఆ విధంగా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినా కూడా గతంలో చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎవ్వరూ చేయని ఎంతో అనుభవం ఉందని మాకు చెప్పుకునే నాయకుల కంటే భిన్నంగా ఒక రాష్ట్ర చరిత్రలో ఒక ఆమోద ముద్ర వేసే విధంగా ఆయన పరిపాలన ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా ఒక పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడిగా, పేదవాడికి ఏదైతే కష్టాలు తెలుసుకొని పేదవాడికి కష్టం తీర్చే విధంగా సంక్షేమ పథకాలు అందించాడు. అదేవిధంగా మంచి పరిపాలన పేదవాడికి అందించాడు. రైతులు ఏ కష్టంలో ఉన్నా కూడా వెంటమ్మడే ఆదుకొని ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఎరువులు అందించడంలో కానీ, పండించిన పంట అమ్ముకునేదానికి కానీ అన్ని స్థాయిల్లో కూడా నేనున్నాను, మన ప్రభుత్వం ఉందని ఒక ధైర్యాన్ని కల్పించాడు. ఈరోజు చూస్తే పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. 40 ఏళ్ళ అనుభవం అని చెప్పి ఎన్నో ప్రచారాలు చేసి ఈ ఆచరణకు సాధ్యం కావని తెలిసినా కూడా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ ఇస్తాం, దానికి అదనంగా సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చూస్తే ఈరోజు 1.5 సంవత్సరంలోనే ఎక్కడా లేని వ్యతిరేకత. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఒక మంచి నాయకుడిని పోగొట్టుకున్నాము, మోసపోయాము. ఈరోజు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానికి ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిపోయాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు 5 సంవత్సరాల్లో 3,40,000 కోట్లు మాత్రమే. డైరెక్ట్గా 2,75,000 కోట్లు సంక్షేమానికి, పేదవాడికి నేరుగా బటన్ నొక్కి మధ్య దళారీ లేకుండా అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా రైతును ఆదుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, మా మేనిఫెస్టో అన్న కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చూస్తే ప్రజలు ఆకర్షితులయ్యేటట్టున్నారు,
మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు చెప్పే పథకాలు అమలు చేయాలంటే 80,000 కోట్లు కావాలా, ఇది సాధ్యం కాదు, ప్రజలు మోసపోవద్దు, నేను ఏదైతే చెప్పానో తప్పకుండా చేయగలిగినట్టే నేను చెప్తాను తప్ప ప్రజలను మోసం చేయను అని చెప్పి గట్టిగా ఆయన మాకందరికి కూడా నాయకులకు చెప్పినారు. ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి మనం అధికారం రాకపోయినా పర్వాలే, ఏది చేయగలమో అదే చెప్పి ప్రజలకు మనం తెలియజేస్తాము, ప్రజలను ఒప్పించి అధికారంలోకి వస్తాం తప్ప ఈ విధంగా కూటమి నాయకుల్లాగా మోసపూరిత వాగ్దానాలు చేయొద్దు, ప్రజలను మోసం చేసి అధికారం తెచ్చుకున్నటువంటి అంత దుర్మార్గమైన ఆలోచన వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా చెప్పాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తే జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్లు అప్పు చేసినాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు 3,40,000 కోట్లు, దాంట్లో నేరుగా డైరెక్ట్గా 2,75,000 కోట్లు ప్రజలకు అందించినాడు. రైతుల కష్టకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారు, ఇన్సూరెన్స్ ఇచ్చినాడు, పంట కొనుగోలు చేసేదానికి రైతుకు అండగా ఉన్నాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 3 లక్షల కోట్లు అప్పు చేసినాడు, రాష్ట్రం విడిపోయినప్పుడు 1,20,000 కోట్లు. అంటే ఈ రాష్ట్ర అప్పులు విడిపోయినప్పటి నుంచి కూడా మీరు చూస్తే 7.5 లక్షల కోట్లు కూడా అప్పులు లేవు. అది బడ్జెట్లో వాళ్ళు చెప్పిందే కూటమి నాయకులు మన బడ్జెట్లో. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 13 లక్షల కోట్లు అప్పు చేసినాడు. ఇప్పుడు కూడా ఏం చెప్తారు, ఈరోజు ఇప్పుడు 2,50,000 కోట్లు అప్పు చేసినారు కేవలం 1.5 సంవత్సరంలో. కానీ ఒక్క పథకం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ చూసినా అవినీతి, దోపిడీ తప్ప ఇంకో కార్యక్రమం లేదు, ప్రజలను పట్టించుకునే పాపాన పోలే. అందుకే ఈరోజు ఎక్కడ చూసినా గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు ప్రతిబింబించే విధంగా ఒక తీర్మానాలు చేసి జగన్మోహన్ రెడ్డికి పార్టీ అధినాయకత్వానికి తెలియజేస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మన జగన్మోహన్ రెడ్డి గారు గ్రామం నుంచి వచ్చిన సమస్యలు, పేదవాడి సంక్షేమం గురించి కానీ, రైతుల సమస్యలు కానీ, రాష్ట్ర డెవలప్మెంట్ విషయంలో కానీ అన్నీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలని ఒత్తిడి తీసుకురావాలనే ఆలోచనతో ఈ రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బ్రహ్మాండమైన స్పందనతో ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ గ్రామంలో కానీ ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు మన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఒత్తిడి తీసుకొచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతంగా చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు, ప్రజల పక్షాన పోరాటం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇంత పెద్ద ఎత్తున చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు మీకందరికీ తెలుసు జగనన్న పుట్టినరోజు. ఈరోజు వైఎస్ఆర్ కార్యకర్తలందరూ కూడా పండగ వాతావరణంతో జగనన్న పుట్టినరోజు చేసుకుంటున్నారు. రాబోయే కాలం అంతా కూడా జగనన్నకు మంచి రోజులు వస్తున్నాయి. తప్పకుండా జగనన్న మళ్ళీ సీఎం అయ్యేదానికి ముందడుగుతో అందరం ముందరిపోతున్నాము. తప్పకుండా ఈ పండగను ఒక మొదటి అడుగుగా వేసుకుంటూ అందరి కార్యకర్తల్లో ఉత్సాహం నింపినారు స్టేట్ అంతా కూడా. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారని చెప్పుకుంటూ సెలవుస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకోవడానికి ఇక్కడ మీరు చూసినట్టయితే కెమెరా తిప్పున వేల మంది ప్రజలందరూ ఉన్నారు. అక్కడ పూర్వంగా నెల్సన్ గారి ఆధ్వర్యంలో, నెల్సన్ గారి సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ బ్లడ్ క్యాంప్ పెట్టినాము. దాదాపు ఇప్పటి వరకు ఒక 50 యూనిట్ల వరకు కవర్ అయినాయి. ఇంకా రక్తదానం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. తర్వాత ముందస్తుగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే కూటమి కోటకు బీటలు వాళ్తున్నాయి. ఎందుకంటే సూపర్ 6 అమలు కాలేదు. జగన్మోహన్ రెడ్డి లాగా చెప్పినట్టు చేసే ప్రజాప్రభుత్వం కాదు ఇది. ప్రజాప్రభుత్వం అంటే ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వాలు. కానీ మనం చూస్తున్నాం ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ఈవీఎం మాయతో కూడినటువంటి కూటమి ప్రభుత్వం. సో ప్రజల చేత ఉండదని నా భావన, నా వ్యక్తిగత అభిప్రాయం. గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించినాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఊరిలో, ప్రతి పంచాయతీలో గ్రామ సచివాలయాలని చెప్పి, ఆర్బీకేలని చెప్పి, రైతు భరోసా కేంద్రాలని చెప్పి, విలేజ్ క్లినిక్లు అని చెప్పి ప్రతి పంచాయతీకి పోతే ఏ పంచాయతీ పోయినా సరే వైఎస్ఆర్ గుర్తుకొస్తారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తారు. అంతేవిధంగా నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అని చెప్పి అంబేద్కర్ సిద్ధాంతాలను తూచా తప్పకుండా ఫాలో అయ్యే వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో నెక్స్ట్ రాబోయే ఎన్నికలలో 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 2.0 కంపల్సరిగా అమలవుతుంది. ఈ అమలైన దిశలో నెక్స్ట్ కూడా వచ్చేసారి ఇంకా గతంలో చేసినటువంటి సేవల కన్నా చాలా గొప్పగా సేవలు చేశారు ప్రజలకు. ప్రజలందరూ చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.